హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్స్ ఇస్తున్నాను. రేపు మీ ముందుకి హోండా వెర్నా తీసుకురావడం జరిగింది. ఎస్ఎక్స్ ఆప్షనల్ బండి సార్. 2018 బండి. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్. సెకండ్ ఓనర్ బండి. ఇక్కడ సెకండ్ ఓనర్ ఢిల్లీలో అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్. బండి అయితే ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. 6 ఎయిర్ బ్యాగ్లు బండి సార్. 6 ఎయిర్ బ్యాగ్ల కారు. ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయొచ్చు. దీని ధర కూడా ముందే చెప్పేస్తున్నాను. 7,70,000 చెప్తున్నారు సార్. 7,70,000 చెప్తున్నారు. ఏదైతే ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉండదు. బ్లాక్ కలర్ వెహికల్ సార్. ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ గ్లాసులు, ఒరిజినల్ డోర్లు ఉన్నాయి. బానెట్ కూడా ఒరిజినల్ సార్. ఎటువంటి పెయింట్ అనేది పడలేదు. ఓన్లీ బంపర్ అనేది టచ్అప్ అయిందంటే మిగతా అన్ని గ్లాసులు, డోర్లు, ఇంటీరియర్ కానీ, సస్పెన్షన్ కానీ, ఏసీ కానీ అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి అయితే. ఒకసారి నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. బండి చూసుకోండి. చూసుకోవచ్చు సార్. బ్లాక్ కలర్ వెహికల్ హుండై వెర్నా 2018 వేరియంట్ బండి. ఎస్ఎక్స్ ఆప్షనల్. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ గ్లాసులు, ఒరిజినల్ డోర్లు ఉన్నాయి సార్. డైమండ్ కట్ అలై వీల్స్ వస్తే మొత్తానికి టాప్ ఎండ్ బండి సార్ ఇది. అన్నిటికంటే 6 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి. సన్ రూఫ్ వస్తుంది. మాన్యువల్ 6 గేర్స్ ఉంటాయి. అలై వీల్స్ డైమండ్ కట్ అలై వీల్స్. బ్యాక్ సైడ్ టైర్ చూసుకోవచ్చు. 100కి 80-90% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకోవచ్చు. 70% ఉంది సార్. అలై వీల్ అక్కడ డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ చూసుకోవచ్చు. అక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. ఎటువంటి రీప్లేస్ కాలేదు బండి అయితే. మొత్తం ఒరిజినల్ గ్లాసులు, ఒరిజినల్ డోర్లు ఉన్నాయి. చూసుకోవచ్చు. డోర్ యొక్క పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ అక్కడ డ్యామేజ్ అనేది లేదు. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్లో. చూసుకోవచ్చు. అక్కడ డ్యామేజ్ అనేది లేదు. పిల్లర్స్ పంచింగ్ కూడా జెన్యూన్ సార్ బండి అసలు. బ్లాక్ కలర్ వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఆమ్రెస్ట్ వస్తుంది. సీట్ కవర్లు 100కి 70-80% సీట్ కవర్లు ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. పిల్లర్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. సీట్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ 2 సీట్లు 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. ఈ పిల్లర్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి. క్వార్టర్ ప్యానల్ కూడా మొత్తం ఒరిజినల్ సార్. హుండై గ్లాసు చూసుకోవచ్చు. డిక్కీ డోర్ కూడా డ్యామేజ్ లేదు సార్. ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. స్టెఫ్నీ కూడా 100 అసలు అన్యూజ్డ్ సార్. ఇది 100కి 100% ఉంది. చూసుకోవచ్చు. అన్యూజ్డ్ స్టెఫ్నీ. ఎటువంటి డ్యామేజ్ లేదు. 1.6 ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ సార్. టాప్ ఎండ్ బండి. 6 ఎయిర్ బ్యాగ్స్ బండి సార్. ఎక్కడ ఎటువంటి స్క్రాచ్లు కానీ, డెంట్లు కానీ లేదు బండి అయితే. ఓన్లీ బంపర్కి టచ్అప్ అయిందంటే. చూసుకోవచ్చు. రైట్ సైడ్ లుక్ అయితే డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఒక 50% టైర్ ఉంది. డ్యామేజ్ లేదు. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. చూసుకోవచ్చు. అక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఆటో ఫోల్డర్ మిర్రర్స్ వస్తాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. చైల్డ్ లాక్ ఉంటుంది. క్రూజ్ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, వాయిస్ కమాండింగ్, బ్లూటూత్ ఉంటుంది. కేవలం 71,000 తిరిగింది సార్. అంతే. కేవలం 71,000 తిరిగింది. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది బండి అయితే. చూసుకోవచ్చు. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ట్రబుల్ లేదు సార్. బండి అయితే 71,000 జెన్యున్ రీడింగ్. ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు. చూసుకోవచ్చు. స్క్రీన్ ఉంటుంది. ఇన్బిల్ట్ నావిగేషన్ వస్తుంది. 6 గేర్స్ ఉంటాయి సార్. రివర్స్తో కలిపి 7 గేర్స్ వస్తాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. ఏసీ కూడా చిల్డ్ ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కానీ, సన్ రూఫ్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో అన్ని వర్కింగ్లో ఉన్నాయి సార్. బండి అయితే ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. డీసెంట్గా ఓపెన్ అవుతుంది సార్. అలా నాయిస్ లేదు.
పర్ఫెక్ట్ ఉంది. సన్ రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎటువంటి ₹1 పెట్టుబడి లేదు సార్. బండి అయితే స్టీరింగ్ నుంచి అలా నాయిస్ లేదు. క్రూజ్ కంట్రోల్ టాప్ ఎండ్ బండి సార్. అన్నిటికంటే ఆటో ఫోల్డ్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది, గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి, హార్డ్ లేదు సార్, చాలా స్మూత్గా ఉన్నాయి. ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోవచ్చు. బయట టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు సార్. ఇది ఒక 50% టైర్ ఉంది, అలా డ్యామేజ్ లేదు, చూసుకోవచ్చు. ఇంజన్ కూడా యాప్రాన్స్ చూసుకోండి, పేస్టింగ్ కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ సార్. లెగ్స్ డ్యామేజ్ లేదు, అందరు బయట. రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు, లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎక్కడ ఇంజిన్ ఆయిల్ అనేది లీక్ లేదు సార్. టైమింగ్ చైన్ కూడా రీప్లేస్ కాలేదు, ఒరిజినల్లో మొత్తం, ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు సార్. గేర్ బాక్స్ కానీ సీల్ ఉంది. एक बार चालू करो, सिंगल चल पर बंद स्टार्ट होने से स्टार्टिंग ट्रबल लेते. एक्सीलरेटर दे दो भैया. फिर चालू करो. सिंगल चल पर स्टार्ट होने से स्टार्टिंग ट्रबल అయితే లేదు. బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బంద్ करो भैया, आ जाओ बाहर. బానెట్ డోర్ కూడా ఒరిజినల్ సార్, అక్కడ పేస్ట్ కానీ పంచ్ అనేది ఓపెన్ కాలేదు, మొత్తం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. హుండై గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్, చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఉంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, డిఆర్ఎల్స్ ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. కార్ వచ్చేసి 2018 సార్. వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ బండి, సెకండ్ ఓనర్ బండి సార్. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఫిబ్రవరి వరకు అయితే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. ₹1 పెట్టుబడి లేదు సార్. బండికి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. దీని ధర వచ్చేసి 7,70,000 చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు సార్, కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంటుంది. 1,00,000 అయితే బార్గెనింగ్ ఉండదు సార్, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. బండికి ఒక 20-30,000 బార్గెనింగ్ ఉండదు, అంతే, ఎక్కువ అయితే పెట్టను. బండి అయితే చాలా నీట్గా ఉంది, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ జరగలేదు, ఓన్లీ బంపర్లకి టచ్ అప్ అనేది కామన్ సార్. ఏ బండికైనా టచ్ అప్ అవుతుంది. బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంట్రెస్ట్ అయితే ఇక్కడికి వచ్చి చూసుకుని తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళవచ్చు సార్. లేదా కంటైనర్ కేసు పంపించమంటే కంటైనర్ కేసు పంపిస్తాను. కంటైనర్ కమిషన్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది, 15,000 కమిషన్ తీసుకున్నాను సార్ కంటైనర్కి. హైదరాబాద్కి అయితే 15,000, విజయవాడకి అయితే 18,000, బెంగళూరుకైనా సరే 18,000 సార్, చెన్నైకైనా 18,000, ఎక్కడికైనా 18,000 సార్. ఇటువైపు రాజమండ్రి సైడ్ అయితే 18,000-19,000 అలా తీసుకుంటున్నారు. వైజాగ్ అయితే 23,000 తీసుకుంటున్నాను సార్. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి, టైంపాస్ కాల్ చేయొచ్చు సార్. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటేనే పెడుతున్నాను, నాకు నచ్చితేనే పెడుతున్నాను. ఓకే సార్.